గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారిపైన సోషల్ మీడియాలో అలాగే కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్న సందర్భంగా ఈరోజు అనంతపురం అర్బన్ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ముఖ్య ఉద్దేశం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. వీటికి కట్టడి చేయాలని డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఈ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళపైన తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని నెలల ముందు కూడా కొంతమంది కొన్ని పాటలు అయితేనేమి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారము, వీటన్నిటిపైన కూడా డిఎస్పీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళపైన కేసులు కడతాము, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉపేక్షించేది లేదని కూడా సారు మాకు చెప్పడం జరిగింది. ఇంకొకసారి కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు ఇలాంటివి ఎక్కడైనా కానీ ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారాలు చేస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని కానీ పోలీసు వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇంతవరకు ఓపిక పట్టాము. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి పైన ఇలాంటి దుష్ప్రచారాలకు తెర లేపితే ఊరుకుండే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటివి తెర లేపితే ఊరుకుండే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా మరోసారి గట్టిగా వీళ్ళకి తెలియజేస్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా అంతే గట్టిగా చర్యలు తీసుకుంటారని కూడా మాకు అభయం ఇవ్వడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డిఎస్పీ గారికి మేము ఇప్పుడే బయటకు రావడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు గిట్టని వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఎవరనేది పోలీసు వాళ్ళు నిగ్గు తేలుస్తారు, వాళ్ళపైన కేసులు కడతారు, అప్పుడు మీ దృష్టికి తీసుకొస్తారు.